నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన హోలీ సంబరాలు రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం చంద్రబాబు లోక్సభ ఎన్నికల వేళ బీజేపీలో చేరిన ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి తాను ఏర్పాటు చేసిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని కమలదళంలో విలీనం చేనేత కార్మికుల సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యలపై సందేహాలు వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైకాపా నేతల భూ కబ్జాలకు పేదలు బలైపోతున్నారని మండిపాటు పౌర్ణమి నాడు ఘనంగా బెజవాడ కనకదుర్గమ్మ గిరి ప్రదక్షిణ మహోత్సవం మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణల నడుమ కన్నుల పండుగగా సాగిన ఆది దంపతుల నగరోత్సవం సీఎం జగన్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హోలీ శుభాకాంక్షలు చెప్పారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖ సంతోషాలను నింపాలని కోరుకుంటున్న అందరికీ హోలీ శుభాకాంక్షలు అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. రంగుల పండుగ హోలీ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు అని చంద్రబాబు నాయుడు పోస్ట్ చేశారు. భూ రికార్డులు మార్చారన్న ఆవేదనతో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం మరణించడం పలు సందేహాలు కలిగిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న భూదందాలకు పేదలు బలైపోతున్నారని ఆయన మండిపడ్డారు. చేనేత మగ్గం నడవడిక సుబ్బారావు కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన భూమిపై హక్కులు లేకుండా చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. బాధితుల ఆస్తి వైకాపా నాయకుల పేరు మీదకు ఎలా మారింది, సామూహిక మరణాలకు కారకులెవరో సమగ్ర విచారణ చేపట్టాలి అని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులు హస్తగతం చేసుకునేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకువచ్చారన్నారు. రిజిస్ట్రేషన్ అనంతరం దస్తావేజులు ఇవ్వకుండా ఫోటోస్టాట్ కాపీలు ఇవ్వటం కూడా వైకాపా భూదందా కుట్రలో భాగమనిపిస్తోందని ఆరోపించారు. భారత్ రంగు పులుముకుంది. సప్తవర్ణ శోభతో కాంతులింతోంది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా రంగులు ఒకరిపై ఒకరు విరజింపుతూ హోలీ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఉత్తరాది, దక్షిణాది, ఈశాన్య, వాయువ్య భారతం అనే తేడా లేకుండా హోళీ రంగుల పండుగను దేశ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. సాంప్రదాయ రంగులు ఒకరిపై ఒకరు విరజిమ్ముకుంటూ వసంతుడికి స్వాగతం పలికారు. ప్రజల ఆనందోత్సాహాల నడుమ హోళీ సంబరాలు అంబరానంటుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడ బందర్ రోడ్లోని వజ్రా గ్రౌండ్స్ లో Cloud9 ఈవెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన హోళీ సంబరాలు యువతను హోరెత్తించాయి. డీజే సౌండ్ సిస్టమ్స్ తో హోరెత్తిస్తున్న వెస్ట్రన్ బీట్స్ తో పాటు హిందీ, తెలుగు, సినీ మూవీ సాంగ్స్, ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ కు యువత ఉర్రూతలూగుతూ కలర్ఫుల్ గా హోలీ సంబరాలు జరుపుకున్నారు. Cloud9 ఆధ్వర్యంలో బందర్ రోడ్డు వజ్రా గ్రౌండ్స్ లో తొలిసారిగా నిర్వహించిన హోలీ సెలబ్రేషన్స్ కు నగరవాసుల నుండి విశేష స్పందన లభించిందని, తాము ఊహించిన దానికన్నా ఎక్కువ మంది ఈ వేడుకల్లో హాజరై హోలీ సంబరాలను ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని ఈవెంట్ మేనేజర్ కోలా ఈశ్వర్ మీడియాకు వెల్లడించారు. బట్ మోర్ దెన్ 500 ఆల్మోస్ట్ 800 రీచ్ అయ్యారు. ఎవ్రీవన్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ యూట్యూబ్లో ఇన్స్టా స్టోరీస్ ఎక్కడ చూసినా సరే ఈ రోజంతా ఈ ఈవెంట్ గురించే బజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ దిస్ వండర్ఫుల్ సక్సెస్. థ్యాంక్ యూ. ఏమేమి ఈవెంట్స్ పెట్టారు ఈరోజు? అండ్ ఇక్కడ మార్నింగ్ నుంచి మెయిన్ లైవ్ డీజే ఉందండి. అండ్ అలాంగ్ విత్ దట్ ఫోమ్ పార్టీ అండ్ బెలూన్ ఫైట్ అండ్ కిడ్స్కి సమ్ స్పెషల్ పూల్ అండ్ కలర్ ఫైట్స్, ఎవ్రీథింగ్ we arrange everything organic colors, ఎస్పెషల్లీ ఫ్లవర్ ఇంగ్రీడియంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆర్గానిక్ కలర్స్ యూజ్ చేసాం. సో we take care about kids and everyone.
తిప్పాలి. ఫెస్టివల్స్ స్పెషల్ కార్యక్రమాల్లో మంత్రి అంబటి రాంబాబు చురుగ్గా పాల్గొంటుంటారు. తనదైన శైలిలో సందడి చేస్తూ కేడర్లో ఉత్సాహం నింపుతూ ఉంటారు. ఇవాళ సత్తెనపల్లిలో హోలీ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. స్థానిక మహిళలు చిన్నారులతో కలిసి స్టెప్పులేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. ఆయన తన నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలను ఏటా పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి సోమవారం మళ్లీ బీజేపీలో చేరిపోయారు. తాను ఏర్పాటు చేసిన కళ్యాణ రాజ్య ప్రగతిపక్ష పార్టీని కమలదళంలో విలీనం చేశారు. కర్ణాటక రాష్ట్రం ప్రగతిపక్ష అధ్యక్షుడు ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి సోమవారం మళ్లీ బీజేపీలో చేరారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన కళ్యాణ రాజ్య ప్రగతిపక్ష పార్టీని కమలదళంలో విలీనం చేశారు. శనివారం బెంగళూరులోని బీజేపీ కార్యాలయం వేదికగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సమక్షంలో గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందిన కీలక నేతలు, జనార్దన్ రెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత వారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన జనార్దన్ రెడ్డి ఆ తర్వాత తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని ప్రకటించారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయ్యేందుకు తన వంతుగా సాయం చేస్తానని తెలిపారు. ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷದಲ್ಲಿ ವಿಲೀನಗೊಳಿಸೋದ್ರ ಮೂಲಕ ನಾನು ಮತ್ತು ನನ್ನ ಶ್ರೀಮತಿ ಮತ್ತು ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ನನ್ನ ಕಷ್ಟದ ದಿನಗಳಲ್ಲಿ ಹೆಜ್ಜೆಯಲ್ಲಿ ಹೆಜ್ಜೆ ಹಾಕಿ ನನಗೋಸ್ಕರ ನಿಂತಿರುವಂತ ಎಲ್ಲ ನನ್ನ ಕಲ್ಯಾಣ ರಾಜ್ಯ ಪ್ರಗತಿ ಪಕ್ಷದ ಎಲ್ಲ ಕಾರ್ಯಕರ್ತರು ಇವತ್ತು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಸನ್ಮಾನ್ಯ ಯಡಿಯೂರಪ್ಪ ಅವರ ಆಶೀರ್ವಾದದಿಂದ, ವಿಜಯೇಂದ್ರ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ವೇದಿಕೆ ಮೇಲೆ ಆಸೀನರಾಗಿರುವಂತ ನಮ್ಮ ಹಿರಿಯರು, ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷದ ಸಹ ಉಸ್ತುವಾರಿಗಳಾಗಿರುವಂತಹ ಪೊಂಗುಲೇಟಿ ಸುಧಾಕರ್ ರೆಡ್ಡಿ ಅವರಿಗೆ ಮತ್ತು ನಮ್ಮ ಬೆಂಗಳೂರು ಕೇಂದ್ರ ಸಂಸದರಾಗಿರುವ ಸಹೋದರರು ಪಿಸಿ ಮೋಹನ್ ಅವರಿಗೆ ಮತ್ತು ನಮ್ಮ ಬಳ್ಳಾರಿಯ ಸಂಸದರಾಗಿರುವ ದೇವೇಂದ್ರಪ್ಪ ಅವರಿಗೆ
ವಿಶೇಷವಾಗಿ ನನ್ನ ಆತ್ಮೀಯ ಗೆಳೆಯ ಶ್ರೀರಾಮುಲು ಅವರಿಗೆ ಮತ್ತು ಪಕ್ಷದ ಹಿರಿಯರು, ನನ್ನ ಸಹೋದರರು, ನಮ್ಮ CT ರವಿ ಅವರಿಗೆ, ಆನಂದ್ ಸಿಂಗ್ ಅವರಿಗೆ, ಅಶ್ವಥ್ ನಾರಾಯಣ ಅವರಿಗೆ ಮತ್ತು ನಮ್ಮ ಬಂಗಾರ ಹನುಮಂತ್ ಅವರಿಗೆ ಮತ್ತು ಎಲ್ಲ ವೇದಿಕೆ ಮೇಲೆ ಇರುವಂತಹ ಎಲ್ಲ ಪಕ್ಷದ ಹಿರಿಯರಿಗೆ ಮತ್ತು ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿರುವ ಎಲ್ಲ ಮಾಧ್ಯಮದ ಸ್ನೇಹಿತರಿಗೆ, ಇವತ್ತು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಸೇರಿ ಇವತ್ತು ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬ ಕಲ್ಯಾಣ ರಾಜ್ಯ ಪ್ರಗತಿ ಪಕ್ಷದ ಕಾರ್ಯಕರ್ತರು ಕೂಡ ಸೇರ್ಪಡೆ ಆಗಿದ್ದೀವಿ. ಅದಕ್ಕೆ ವಿಜೇಂದ್ರ ಅವರು ಎಲ್ಲರಿಗೂ ಸ್ವಾಗತ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಅವರಿಗೆ ನನ್ನ ಹೃತ್ಪೂರ್ವಕವಾದ ಧನ್ಯವಾದಗಳು. సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. తాను ఎలాంటి ఆందోళనలో లేనని, అలాగని ఆనందంగా ఉన్నానని చెప్పడం లేదని వెల్లడించారు. మంచి ఆశయాలు ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి నడవాలనే ఉద్దేశంతో ఎంతో మంది ఆదరాభిమానాలను కురిపిస్తున్న టీడీపీ ఉండగా మరో పార్టీ ఎందుకని ఆలోచించనన్నారు. అదే దృక్పథంతో కొనసాగుతున్నాను అని వెల్లడించారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నిన్న మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి షాక్ ఇవ్వబోతున్నారని, రఘురామకృష్ణంరాజుకు బీజేపీ నుంచి టికెట్ రానివ్వరని ముందే పిల్ల సజ్జల వెబ్సైట్లు, మీడియా ఛానల్స్లో చెప్పారన్నారు. జగన్ తనను డిస్క్వాలిఫై చేయాలని చూశారని, జైల్లో చంపే ప్రయత్నం చేశారని, టికెట్ రాకుండా తాత్కాలికంగా జగన్ విజయం సాధించారన్నారు. తన అపజయాన్ని అంగీకరిస్తున్నానని తెలిపారు. గత 4 ఏళ్లుగా జగన్ అవినీతి, అక్రమాలు, అరాచకాలపై పోరాటం చేశానని చెప్పారు. రానున్న రోజుల్లో జగన్ను అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు రఘురామ కాదన్నారు. జగన్ ప్రభావం వల్ల నరసాపురం స్థానాన్ని తనకు కేటాయించలేదన్నారు. సోము వీర్రాజు ద్వారా టికెట్ రాకుండా అడ్డుకోగలిగినట్లు తెలిసిందన్నారు. నరసాపురం నుంచి పోటీ చేస్తానా, మరో స్థానం నుంచా అన్నదానికి కాలమే సమాధానం చెబుతుందన్నారు. జగన్ అనుకున్నది మాత్రం జరగనివ్వను అని హెచ్చరించారు. కొంతమంది చాలా సంతోషంగా, అఫ్కోర్స్ అతి తక్కువ మంది, బట్ ఎంతోమంది ఈరోజు నా దగ్గర ఉన్న 2 ఫోన్లు కూడా ప్రతి సెకండ్కి 2 ఫోన్లలోనూ నెంబర్లు మోగుతూనే ఉన్నాయి. ఎత్తలేక పోతున్నా ఈరోజు మధ్యాహ్నం నుంచి ఏమైందిరాజు గారు, ఇది నిజమేనా అని. సరే, కొద్దిమంది ఆ పేరు చివర ఏదో కొద్దిమంది తొట్టి గ్యాంగ్ వాళ్ళు, 2 లక్షల గ్యాంగ్ వాళ్ళు ఏదో మెసేజ్లు పెడుతున్నారు, దోలు తీరిందా, బాగా అయిందా అని. రేపు ఇచ్చి నా కొడకల్లారా చెప్తాను మీకు. సో నేను ఎటువంటి ఆందోళనలోనూ లేను, అలాగనే ఆనందంగా ఉన్నానని చెప్పి నేను చెప్పట్లా. లైఫ్ ఈస్ ఎ గేమ్ అండ్ ఐ విల్ ప్లే ఇట్. లైఫ్ ఈస్ ఎ ఛాలెంజ్. భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన నర్సాపూర్ స్థానం మరికొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏమిటి అన్నది గత కొద్ది రోజులుగా నీలి ఛానల్స్, పిల్ల సజ్జల వాడి వెబ్సైట్లు, ఇటువంటివి, ఎవడో దాము బాలాజీ అని ఉన్నాడు, ఒక ఇడియట్, అలాంటి వాళ్ళు చెప్పేశారు ముందే. జగన్మోహన్ రెడ్డి రఘుకి షాక్ ఇవ్వబోతున్న, త్రిపులార్కి షాక్ ఇవ్వబోతున్న జగన్మోహన్. శ్రీరాముని జీవితం సర్వ మానవాళికి ఆదర్శప్రాయమని భారతీయ జనతా పార్టీ నేత కిలారు దిలీప్ కుమార్ వెల్లడించారు. భగవంతుని నిస్వార్థ సేవకు ఆధ్యాత్మిక చింతన అవసరమని వెల్లడించిన ఆయన, శ్రీరామ సేవా సమితి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటు నిరాశ్రయులైన వృద్ధులకు, నిరుపేద విద్యార్థులకు అందిస్తున్న సహాయ సహకారాలు అభినందనీయమని తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ నేత కిలారు దిలీప్ కుమార్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మీడియాతో మాట్లాడారు. ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మిక చింతన అవసరమని, మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ జీవించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. 2016న ఆవిర్భవించిన శ్రీరామ సేవా సంస్థ రామ కార్యాలలో నిమగ్నమై శ్రీరాముని దివ్య చరిత్రను ప్రపంచ వ్యాప్తం చేయడంలో తన వంతు కృషి చేయడం హర్షణీయమని కొనియాడారు. మరోసారి శ్రీరామనామ ఉద్యమంలో భాగంగా రామకోటి పుస్తకాలను 2వ విడత ముద్రించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వివరించారు. భగవంతుని కార్యక్రమాలలో పాల్గొనడానికి వయసుతో నిమిత్తం లేదని, చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ శ్రీరామనామం రాయవచ్చునని ఈ సందర్భంగా గుర్తు చేశారు. శ్రీరామనామం రాయదలిచిన వారికి ఉచితంగా శ్రీరామ సేవా సమితి రామకోటి పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. భగవంతుని ఆశీస్సులతో అన్నదాన సేవ, గోసేవ, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో ధర్మ కార్యాలను విస్తృతం చేస్తుందని తెలియజేశారు. శ్రీరామ సేవా సమితి పేరుతో 2016లో రిజిస్ట్రేషన్ చేసుకుని వారు రకరకాల
సేవలు అందిస్తూ ఉన్నారు ఇవాళ వ్యవస్థకి. అన్నదానం, అట్లానే రేషన్ కిట్లు. దీంతో పాటు రామకోటి రాసిన వారికి వాళ్ళందరికీ రామకోటి రాయటానికి పుస్తకాలు పంపిణీ చేసి, అది రాసిన తర్వాత ఆ పుస్తకాలన్నీ భద్రాచలం చేర్చేదాకా వారు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం. అట్లానే ఇవాళ చిన్న క్యాలెండర్ లాగా ఒక ముద్రిక చేసి వారు దాంట్లో భగవద్గీత శ్లోకాలు కూడా వాళ్ళు చిన్న చిన్న భగవద్గీత శ్లోకాలు దాంట్లో చిన్నపిల్లలకి దగ్గర నుంచి అందరూ కూడా దాన్ని చదివే ప్రాముఖ్యత అందరికీ చెప్తూ, అది ఎంత ఇవాళ అవసరమో ప్రజెంట్ జనరేషన్కి తెలుసుకోవటం, మనకి అన్ని చదువులతో పాటు ఈ చదువు కూడా మనకి చాలా ప్రాముఖ్యత అని పిల్లలకి పెద్దవారికి కూడా తెలియజేయటం. ఎందుకంటే మనందరం భగవద్గీత ఏదో రిటైర్మెంట్ ప్లాన్ లాగా దాన్ని చాలామంది పెట్టుకుంటారు. అట్లా కాకుండా ఇవాళ అదొక పాకెట్ డైరీ లాగా, లేకపోతే మనకు ఒక నిరంతరం ఒక గైడ్ లాగా పనిచేయాలనేది ఇవాళ కొత్త అందరికీ మనం హిందుత్వంలో అదొక భాగంగా తీసుకెళ్లాలనేది కూడా వారి ఆలోచన. శ్రీరామ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు టి రామగణేష్ మాట్లాడుతూ, మానవులలో భక్తిభావన, ఆధ్యాత్మిక చింతన పెంపొందించే క్రమంలో రామకోటి పుస్తకాల ముద్రణ చేసి పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే 2వ విడత రామకోటి పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కిలారు దిలీప్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యాన భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి రామనామ వ్యాప్తి ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేస్తామని తెలియజేశారు. 2016 నుంచి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అన్నదాన సేవ, గోసేవ, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరి చేత రామనామం రాయించాలి అని సంకల్పించి రామనామం పత్రాలు, లిఖిత పత్రాలు, పుస్తకాలు ముద్రించడం జరిగింది. విడతల వారి ఈ ముద్రణ జరిగింది. రాసిన తర్వాత రామనామం లిఖించిన తర్వాత ట్రస్ట్ వారికి అందించడంతో భద్రాచలంలోని రాముల వారికి సమర్పించడం జరుగుతుంది. రాసిన వారి గోత్రనామాల మీద పూజా కార్యక్రమాలు జరిపి సమర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు 2వ విడతగా పాకెట్ క్యాలెండరు ప్లస్ రామనామ పుస్తకాలు కిలారి దిలీప్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషప్రదంగా ఉంది. ఎన్నికల కోడ్ వచ్చినా పోలీసు వ్యవస్థ భయం లేకుండా ఇంకా ఎందుకు అధికార పార్టీకి కొమ్ము కాస్తోందని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ప్రశ్నించారు. డీజీపీని విధుల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నామన్నారు. మంగళగిరి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వెంకన్న, ఒంటిమిట్ట సుబ్బారావు కుటుంబానికి జరిగిన అన్యాయం వెనుక పాత్రదారులపై 24 గంటల్లో పోలీసు చర్యలు తీసుకోవాలని వెంకన్న డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం జరిగితే పోలీసులు పట్టించుకోరా అని నిలదీశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అంటే ప్రభుత్వానికి భయం కాబట్టే అడుగడుగునా తనిఖీ చేస్తున్నారని బుద్దా వెంకన్న తెలిపారు. మంగళగిరిలో లోకేష్ ను ఓడించడానికి 500 కోట్లు దాచారని ఆరోపించారు. పోలీసు ఎస్కార్ట్తో నల్ల డబ్బును సాక్షి వాహనాల్లో రాష్ట్రమంతటా పంపిణీ చేస్తున్నారని బుద్దా వెంకన్న తెలిపారు. ఓటుకు 30,000 మంగళగిరిలో పంచేందుకు సిద్దమయ్యారన్నారు. ప్రజల నుంచి జగన్ కాజేసిన డబ్బుని ఇప్పుడు పంచుతున్నాడన్నారు. ప్రజలు జగన్ ఇచ్చే డబ్బు తీసుకుని ఓటు మాత్రం సైకిల్కి వేయాలని పిలుపునిచ్చారు. ఒంటిమిట్ట సాక్షిగా, ఒంటిమిట్ట అంటే ఆంధ్రప్రదేశ్లో మరో భద్రాద్రి, శ్రీరాముడికి నిత్యం పూజలు అందుకుంటున్నటువంటి ఒంటిమిట్ట. శ్రీరామనవమి రోజు లక్షలాది మంది ప్రజలు శ్రీరాముడిని కొలిచి రాష్ట్రం బాగుండాలి, మేము బాగుండాలి, ముఖ్యంగా మా ఒంటిమిట్టలో శాంతి భద్రతలు బాగుండాలని ఒంటిమిట్ట ప్రజలందరూ కూడా నిద్రాహారాలు మాని శ్రీరాముడి భజన చేసి అక్కడ శ్రీరాముడికి ఎన్నో సేవలు పూజలు చేసినటువంటి ఒంటిమిట్ట. సాక్షాత్తు కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా. ఆ జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట. ఆ ఒంటిమిట్టకి శ్రీరాముడు ఒక రాజులాగా ఉన్నాడు. అక్కడ శ్రీరాముడిని కూడా, శ్రీరాముడి ఆలయం ఉన్న దగ్గర కూడా వైసీపీ నేతలు ఎవరిని వదలట్లా. అంటే దేవుడన్నా లెక్కలేదు వీళ్ళకి, ముఖ్యమంత్రి అన్నా లెక్కలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే లెక్కలేదంటే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి కాబట్టి.
మనం ఒక 5-6 నెలల క్రితం అనుకుంటా కర్నూలులో ఒక కుటుంబం వైసీపీ చేసే అరాచకాలకి కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. అవాళ తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మైనార్టీస్ అందరూ కూడా అయ్యో అన్యాయం చేశారు, మా వాళ్ళు అన్యాయం అయిపోయారు అని గగ్గోలు పెట్టినటువంటి ఒక 5-6 నెలల క్రితం వైసీపీ చేసినటువంటి అరాచకం. ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 4 ఏళ్ల బాలికపై ట్యూషన్ టీచర్ సోదరుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై నిందితుడి ఇంటి బయట భారీ సంఖ్యలో ప్రజలు అత్యాచారానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కోపోద్రిక్తులైన ప్రజలు ఆ ప్రాంతంలోని కార్లు, ఆటోలను ధ్వంసం చేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. मैं आपसे बात कर रहा हूँ ना, आराम से आप शांति बनाए रखो, हम पूरा कार्रवाई कर रहे हैं। माता जी, बहन जी, आपको बोल रहा हूँ शांति बना के रखो, ठीक है? हाँ, हम एक्शन ले रहे हैं, हम एक्शन ले रहे हैं. నెలవారీ కార్యక్రమాలలో భాగంగా పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం గిరి ప్రదక్షిణ మహోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా దుర్గగుడి ఘాట్ రోడ్లోని కామధేను అమ్మవారి ఆలయం నుండి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ మహోత్సవం కుమ్మరిపాలెం, విద్యాధరపురం, కబేళ పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్ మీదుగా బ్రాహ్మణ వీధి గుండా తిరిగి దుర్గగుడి దేవస్థానానికి ఆది దంపతులు ఉత్సవమూర్తుల ప్రత్యేక వాహనం చేరుకుంది. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది, భక్తజనం పాల్గొన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సక్రమ మార్గంలో నడిపే సందేశాత్మక చిత్రంగా సింహధ్వని తెరకెక్కిందని ఆ చిత్ర నిర్మాత ఎస్ఎస్ స్వామి తెలిపారు. చిత్రం ఏప్రిల్ నెలలో విడుదల కానుందని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. లక్ష్మీ భవానీ ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందించిన సింహధ్వని చిత్ర ఆడియో ఫంక్షన్ బందర్ రోడ్లోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో వశిష్ఠ, హీరోయిన్లు త్రివేణి పావని, నటులు నిడదవోలు శ్రీనివాసరావు, ఏలూరు రాంబాబు, నిర్మాత ఎస్ఎస్ స్వామి, నవరంగ్ థియేటర్ అధినేత భూపాల్ ప్రసాద్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మాత ఎస్ఎస్ స్వామి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో యువత గంజాయి మత్తు పదార్థాలకు ఏ విధంగా బానిసలైపోతున్నారు, ఆ పరిస్థితులను కథానాయకుడు ఎలా అధిగమించాడు తెలిపేదే సింహధ్వని చిత్రమని పేర్కొన్నారు. ఈ చిత్రం ఏప్రిల్లో విడుదల కానుందని, యువతను పెడదారి పట్టకుండా అవగాహన కల్పించే మెసేజ్ ఓరియంటెడ్ చిత్రమని తెలిపారు. ప్రేక్షకులందరూ తప్పక చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని కోరారు. అనంతరం నవరంగ్ థియేటర్ అధినేత భూపాల్ ప్రసాద్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ భవానీ ఫిలిమ్స్ వారి సింహధ్వని చిత్రం యువతను బాగా ఆకట్టుకుంటుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ చిత్రాన్ని వీక్షించాలని, ఆశీర్వదించాలని కోరారు.
అనంతరం చిత్ర యూనిట్ నటీనటులు మాట్లాడుతూ ఎంతో కష్టపడి చిత్రాన్ని ఇంతవరకు తీసుకువచ్చామని, మంచి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రమని తెలిపారు. తమ సింహధ్వని చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని కోరారు. స్వామి గారు వచ్చి నన్ను అప్రోచ్ అయ్యారండి. ఆస్క్ మీ టు లాంచ్ ద మూవీ అని మొదట్లో సత్యనారాయణపురంలో టెంపుల్లో చేసాం ఫస్ట్ షాట్. ఐ వాజ్ సో వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ హిస్ పర్ఫార్మెన్స్ అండి. ఆయన అడగడం అదంతా కూడా ఇన్స్పైర్డ్ మీ అండ్ ఐ థాట్ దట్ హీ విల్ బీ డూయింగ్ అ గుడ్ జాబ్ అండ్ అన్ఫార్చునేట్లీ ఇట్ హెస్ టేకెన్ లిటిల్ టైమ్ ఫర్ హిమ్ టు ఫినిష్ ఇట్ అండి. బట్ వారి ఎంతూజియాజం మటుకు హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎంతూజియాజం టు ఫినిష్ ఇట్. ఫైనల్గా ఐ థింక్ హీ హ్యాస్ మేడ్ ఇట్ అండ్ ఎస్టర్డే హీ కేమ్ టు మీ అండ్ ఆస్క్డ్ మీ టు కమ్ ఓవర్ హియర్ అండ్ that's the main reason. But I hope that the movie will do very well. And because of certain aspects of the explanation that he has given me, it is really fantastic. And I hope that it should do well and give him a lot of success. మన స్వామి గారు టైటిల్లో ఆయన దమ్మేంటి చూపించాడు. ఆయన సింహధ్వని, ఆయన దానికి టైటిల్లోనే ధ్వనిని నిర్మించి బయటపడి ఎంతో కష్టపడి ప్రయాసం బట్టి ఆయన బాబు అన్నో చర్చలని ఇండస్ట్రీ పొడిచే ఉన్నాడు ఆయన. ఇది దాన్ని డెఫినెట్గా ఈ సినిమాని ఆయన సక్సెస్ యోగంలో నడుస్తాడు ఇక్కడి నుంచి అని ఆలోచిస్తాను. ఈ సినిమా సింహధ్వని ఈరోజు యువత పెడదారిన పడుతూ గంజాయి మత్తుమందు అలవాటు పడి ఎన్నో హత్యలు మానభంగాలు చేస్తూ పెడదారిన పడుతున్నారు. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. అటువంటి క్రమంలో ఈరోజు జరిగిన చిన్న బాధాకరమైన విషయంతో స్పందించి వీటి మీద ఎలాగ జయించాడనేదే మా సినిమా. మంచి విజయంతో రావాలని కోరుకుంటూ చాలా థ్యాంక్స్. ఈ మూవీ ఇక్కడ దాకా వచ్చిందంటే ఇది మా టీంలో ఉన్న అందరి ఎఫర్ట్స్ అవి. సో 24 క్రాఫ్ట్స్ అందరం బాగా కష్టపడ్డాం ఈ మూవీ కోసము. సో డే అండ్ నైట్ తిండి తిప్పలు మానేసి సినిమా గురించే డైలీ దాని గురించి వర్క్ చేసి ఉన్నాము. దాని రిజల్ట్ ఈరోజు ఇక్కడ దాకా ప్రీ రిలీజ్ ఈవెంట్ దాకా వచ్చింది. నా కోరిక ఇదేంటంటే అందరూ దీన్ని చూసి ఆదరించి ఇలా కొత్త టాలెంట్ అందరినీ సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకి మంచి టాలెంట్ కూడా బయటకు వస్తుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ ముందు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన స్వామి గారికి థ్యాంక్ యూ. దెన్ నెక్స్ట్ ఈ షూట్ జరిగినందుకు సాయి గారి కోఆపరేషన్స్కి ఇంకా థ్యాంక్స్. బట్ ఈ సినిమా రిలీజ్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన హోలీ సంబరాలు. రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీలో చేరిన ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి తాను ఏర్పాటు చేసిన కళ్యాణ రాజ్య ప్రగతిపక్ష పార్టీని కమలదళంలో విలీనం. చేనేత కార్మికుల సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యలపై సందేహాలు వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైకాపా నేతల భూ కబ్జాలకు పేదలు బలైపోతున్నారని మండిపాటు. పౌర్ణమి నాడు ఘనంగా బెజవాడ కనకదుర్గమ్మ గిరి ప్రదక్షిణ మహోత్సవం. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ కన్నుల పండుగగా సాగిన ఆది దంపతుల నగరోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.